అరే కానీ ఏమైందిరా చిన్న పోయి కుక్కుండు ఏం చెప్పు అంటావురా నీకు నా బాధ ఇదేంది ఏం చెప్పారు ఏమన్నా చెప్పురా ఏం చెప్పారా కానీ బీరు బిర్యానీ చెప్పు ఒక వారి నేను అనేది నా జీవితం గురించి రా నీకేమర్థమైందిరా అరే నేను చెప్పి నువ్వు చెప్పినా ఏంటరా సరే తీరా తీరా సంపకురా నన్ను ముందు ఏమైంది చెప్పురా ఏం చెప్పమంటారా ఇంత పెళ్లిలోలి హాయ్ మామ్స్ హాయ్ డాడ్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే ఇంకా దున్నియలేరా దున్నిచ్చినాకే తారి దూరం తిరిగిందా కాదురా బాకీ తీరింది ఇప్పుడే. ఒప్పో కాదురా ఆయన ఫోను వివో. ఆగుర్రా మీకు దండం పెడతా మీ విధవ పంచులు మీరు. హాయ్ మమ్స్ అంటే హాయ్ డాడ్స్ అంటారు, అరే అంటే వరే లేదంటారు. మీతో కట్టే ఉన్నదిరా నాకు. అరే నేను దూరం తిరిగిందంటే నువ్వు బాగా తిరిగిందా అదే వస్తున్నారా అరే ముళ్ళుతో తీయాలి, పంచుతో వేయాలరా. అబ్బచ్చా నేను పని చేసుకోనే పైన వేసుకుంటా నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టం వచ్చా. సరే గాని అసలు నీ ముచ్చట నాకు ఎప్పుడా ఏం చెప్పమంటావురా పెళ్లిలోళ్ళి గల్లి నుంచి ఢిల్లీ దాకా తిరిగినా అని ఒక్క పోరు కూడా దొరకలేదు. ఏం చెప్పండి చెప్పు. ఓహో మరి నాకు తెలిసిన ఉండే రండి మాట్లాడతా. హలో అన్న అంత మంచిదేనా అన్న ఎక్కడ ఉన్నారే? ఇన్నే ఉన్నారా? అయితే మన ఒకళ్ళు పిల్లగాడు ఉన్నాడే, ఒక పెళ్లి సంబంధం చూద్దామని వద్దాం అనుకుంటున్నాం మరి ఇంటికి. సరే అన్న వస్తాం, తీసుకొస్తా పిల్లగాడిని. సరే అండి. సరే మరి పోదాం రెడీ ఉన్నారు కదా, పోదాం సరే పోమ్మా. ఓ రంజన్న ఊకే ఇదే పని చేసుకుంటుంటావా? అక్కడ పిల్లునే చూడవదామా? చూసినావా? చెప్పమని అంటే పిల్లగానికి లేనారంటావు, నీకే బాగుండేవరా? పెళ్ళి నీకే అనుకుంటున్నావా? మన గనిగానికి రా నాకు కావచ్చని బయటకు కట్టేసిన అంటే గనిగానికి అంటే ఇప్పుడు మంచిగా తయారయ్యి దా మాజాల్దా ఎక్కువ అయిపోయి. అవురా నీకు బాగా తెలిసినట్టు ఎగేసుకొని పడితేవరా? నీ అదెలానికి అదే ఊరని చెప్పారు. నేనే కొత్త లెక్క అవుతుంది కొన్ని రోజుల తర్వాత వస్తున్నా. అక్కడ పెద్ద అంటున్నాడు, అడిగి తెలుసుకుందాం పాలేవరా? కరెక్టే పెద్ద బాబు ఒకసారి ఆగిపోయే బాపు ఇది ఏ ఊరే? మల్లాడిగా గీ తొవ్వ పట్టుకొని పోతే ఏ ఊరు వస్తుంది? మల్లాడిగే మళ్ళీ అడిగి అంటుండేవరా? ఏం కథరా ఇది? కళ్ళటువంటి సరే కానీ ఇద్దరు ఉన్నారు కానీ ఇలా అడుగుదాం. దగ్గరికి వస్తున్నాడు తెలంగాణ ఏం మాట్లాడతాడు నువ్వు? లారదలు నువ్వు ముక్కు మీద అన్నాడు. అరే ఏం పెట్టుకున్నా అక్కడ గంధమయ్య బోర్డు కనబడుతుంది. బాంబారి కనిపిస్తుందో నీకాడ వెళ్తురాలు బాబు అంతే అంగడి. ఈ అంగడి పెట్టుకుంటున్నా ఎంత అంగడి వేసినా మళ్ళీ ఇంతే. బాబు మంచి కుడుతున్నా మళ్ళీ అంగడి. సరే బిడ్డ నాతో కాదు మళ్ళీ కుడుతుడు ఇక. సరేనా? సరే బిడ్డ సరే బాబు అన్నం తిన్నావా? మందు వేసుకున్నావా? అవన్నీ దొరికినా మరి ఇవన్నీ అయిపోయినాయి కానీ మా చెప్తున్నా అయిపోయినా కానీ
నేను పోతున్నా మంది తీసుకురాను. సరే బిడ్డ సరే. ఇంటికాడ ఏం చేయక ఎటుపోకు, నేను దండం పెడతా సరేనా? సరే బిడ్డ. ఇది కొలిపికలు ఏం లేవుగా నా ముందైనా మళ్ళీ గొడవ దునకరాదు. కొలిపికలు ఏం లేవుగా నా ముందైనా మళ్ళీ గొడవ దునకరాదు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అరే పెళ్లి చూపులకు వస్తున్నా కానీ బాగా భయం అవుతుందిరా. అరే కానీ నీకెందుకు రానే భయపడదు చూసుకొని పోరా. దానికి భయం పూరం లెక్కన ఏం భయం రా? సినన్నా ఉన్నావా? సినన్నా ఓ సినన్నా ఏందిరా గంతగానం పిలిచినా కానీ అట్నే వస్తుంది సపడేగా. బాగిలే తర్వాత కలిసినాం గారా, దుబాయ్లో ఉన్నప్పుడు కలిసినాం. బాగిలే అందుకే కొద్దిగా ఆశ్చర్యపోతుండే. అన్నా శేఖరు నువ్వేనారా? అరే మా వాళ్ళు కలిసిరా రాగా మొత్తం నిద్ర ఉండేవాడు. మొత్తం ఆవామం చేసి చలో అది పీడాతనకి అట్లాంటివి అట్లా అనదు. కూసోరి తాగుతాదర కానీ వీడు ఒప్పుకునే కూర్చోని కూర్చోపో. కూర్చోబడుతుంది వీడు. బతుకు కూడా ఏడికైనా పిచ్చిలు అవుతుంది. సినన్నా తమసేనే మంచిగా ఉన్నావా? ఆరోగ్యం మంచిగా ఉన్నదా? మంచిగా లేకుండా నేను చచ్చినారా? ఈ కన్నుల కాకులు పడిచినాయి, గద్దలు పడిచినాయా? బాగా రోజులు అవుతుంది గారు చూసి కొద్దిగా కోపంగా ఉన్నట్టున్నాడు. సినన్నా మరి కొడుకేం చెప్తుండే? మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. ఇప్పుడే మావాడు మందులు లేని వేండు అత్తుండు కావచ్చు. మందుల ఏవారి పొలాన్ని కొట్టే మందులు కావచ్చు. మందలా అనబడుతుంది, అందలా అనబడుతుంది. సరే కానీ సీనన్నా పెళ్లి పిల్లవాడు అతడే. నేనే వీళ్ళు కాదు ముగ్గురు, నేనే పెళ్లి కొడుకును. మందేనా కానీ ఇల్లు పెద్ద కథ మందేనా వస్తుంది. పోతారా మనడు నక్కతో కొద్దిగా వచ్చినట్టున్నాడు. ఎత్తైనా సెట్ చేయాలి వానికి చేసుడే. చెప్పనా కానీ బ్యాంకు వాళ్ళ నీ బ్యాంకు బంద్ అవుతుంది. చెప్పనా కానీ బ్యాంకు వాళ్ళ నీ బ్యాంకు బంద్ అవుతుంది. షుగర్ ఇట్లా ఉందా నీకు? అవుతలేదా? ఏం కొనేది గుచ్చాగేదేమి రండి. నేను ఒకటిసారి ముఖం గట్ట చేంజ్ చేసిన గట్టిగా కిందికి ఒకసారి. ఏమైనా నవ్వుతున్నావు? కూడా ఒకసారి కింద చూడరు. ఏమైంది? ఆ చికెన్ చెప్పైతే సప్పుడు చేస్తారు. మొత్తం కొనుక్కుతున్నావు గంటే మీరు ఎట్లా చెప్తే సరే అనగా మీ బిడ్డని తీసుకురా మా ఇలా అడుగుతాడు. వచ్చి నన్ను చూసిర్రు కదా, నా బిడ్డను చూసినట్టే. సెట్ అయినట్టే. షాపింగ్ కోవాలి, మంచి మంచి డ్రెస్సులు తీసుకోవాలి, షూలు తీసుకోవాలి, అట్నే ఫ్రీ వెడ్డింగ్ కోవాలి, సారంగపూర్ జంగళ్ళకి కూడా పోవాలి. నాకు చూడండి అట్లనే మీ బిడ్డ రమ్మను. తహా అవుతుంది. నువ్వు ఆగురా, చూస్తూనే ఉన్నా ఇది కూడా పెడిచిపోతుంది మళ్ళీ. అరే పిసోడా నీకు అర్థమైతలేదురా, చెప్పేసిండ్రా. సరే కానీ మరి మీ బిడ్డతో నీ మావాడు మాట్లాడతాడట, మరి లోపలికి పంపించాలి, మాట్లాడుకుంటారు. అరే పోరా నాన్న. సారీ నాతో మాట్లాడినావు కదా, మా బిడ్డతో మాట్లాడినట్టే. ఇక తాళి నీకే ఆటం మెటల్ నీకే పెట్టరా. వేసేసాడు, బాగా వేసేసాడు. అది అట్లా అంటే మరి నువ్వు ఏమన్నా గిట్ట అంటే
బిడ్డ లోపల ఉంటున్నది సపరేట్ అవుతుంది బయటకు రాదా లోపల తిరుగుతుందా రాదు 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 బాగున్నారా ఎప్పుడు వచ్చారు అంత మంచిదిరా మీ అక్క ఉన్నది కదా పెళ్లి సంబంధాన్ని చూపెట్టడానికి తీసుకొచ్చాను ఎవరన్నారే మా అక్కకు లగ్గం అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది 2 సంవత్సరాలు కూడా ఉంది మాకు బాబు బాబు అవి అక్క వచ్చింది చూడు రీ అవును గారా నిజమే గారు ముచ్చట మీ నాన్న చెప్పింది గారా అగో ఎట్లా అయిపోయినా మా నాన్న మందులు వేసుకో లేకపోతే గట్టిన పిచ్చి చేస్తావు అందరు అవి వేసుకున్నాను